పార్లమెంట్ ఎలక్షన్ కాగానే చలో కొడంగల్ అనే కార్యక్రమం చేపట్టారు. చలో కొడంగల్ రేవంత్ రెడ్డి, మిస్టర్ రేవంత్ రెడ్డి, మీ కొడంగల్లో ఎన్ని స్కూళ్ళు ఉంటే నా నందిపేటలో అన్ని స్కూల్ కావాలి, నా ఆర్మూర్ అన్ని స్కూల్ అని, నీ కొడంగల్లో ఎన్ని ఉంటే అన్నిలో నాకు కావాలి. ఈ 3 నెలల్లో 3000 కోట్లు దోసుకపోయిన ముఖ్యమంత్రి ఆ కొడంగల్కు. ఇప్పుడు జరిగే సంగ్రామంలో ఇక్కడ బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ ఢిల్లీ వచ్చేది లేదు. దయచేసి ఈ మాటినండి, కాంగ్రెస్ ఢిల్లీలో రాదు, బీఆర్ఎస్ ఇక్కడ రాదు లేదు. కాబట్టి ఉన్నది ఒకటి భారతీయ జనతా పార్టీ ఒకటే. ఈ దేశం ఉండాలా, ప్రపంచమంతా మన భారతీయుల గౌరవం నిలబడాలన్నా, ఈ దేశంలో మన మానవత్వంతో బతకాలన్నా, గౌరవంగా బతకాలన్నా, అభివృద్ధి తెచ్చుకోవాలన్నా మనకున్నది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఆ సోదరుడు కాబోయే కేంద్ర మంత్రి మళ్ళా కొద్ది చెప్తున్నాను నా సోదరుడు కేంద్ర మంత్రి అని. ఈ ఎవరు ఎన్ని పిల్లలు విన్నా ఢిల్లీకి వెళ్ళి రైలు వస్తాను నా సోదరుడు కేంద్ర మంత్రి అవుతారు. మాకు ఆ శక్తి ఉంది, ఆ దమ్ ఉంది, ఆ ధైర్యం ఉంది, 600 గంటల మీద వీల్చిన గాలిలో ఉన్న శక్తి ఉంది. కాబట్టి ఒక్కసారి ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో 50,000 ఓట్లు ఇట్లా తీసుకొని రాకపోతే అప్పుడు 50,000 మెజార్టీ తీసుకొచ్చి తెలంగాణ ఆర్మూర్ అంటే ఇది ఆత్మాభిమానము గడ్డాన్ని నిలిపిద్దాము, ఇది బీజేపీ అడ్డాన్ని నిలిపిద్దాము. కమలమే దేశానికి రక్ష, ఈ కమలమే ధర్మానికి రక్ష, ఈ కమలమే నందిపేటకి రక్ష. కాబట్టి దయచేసి ఒక్కసారి జరిగే ఈ సంగ్రామంలో కమలం గుర్తుకు ఓటేసి మొత్తం ఆర్మూర్ నియోజకవర్గం నుంచి 50,000 ఓట్ల మెజార్టీ ఇప్పించి మన సోదరుడు మన బిడ్డ ధర్మపుర అరవిందాన్ని గెలిపించుకొని తెలంగాణకి ధర్మాన్ని నిలుస్తామని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను.